టీచర్స్, లవింగ్ పేరెంట్స్ అండ్ మై లిటిల్ షైనింగ్ స్టార్స్, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రత్యేక విధంగా నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులైన మరి ప్రిన్సిపల్ గారికి, తల్లిదండ్రులకు, సిస్టర్స్కు, మరి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా కృతజ్ఞతలు, మరి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నన్ను ఇక్కడికి పిలిచినటువంటి వారందరికీ కృతజ్ఞతలు. ఒకసారి ఆ పిల్లలందరికీ కూడా గట్టిగా చప్పట్లతో, అందరము కలిసి గట్టిగా చప్పట్లతో ఆ చిన్నారి బిడ్డలందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకసారి గట్టిగా. కొంతమంది అనుకుంటున్నారు పిల్లలు మాకు అనిపించలేదు అనుకుంటున్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ చిన్నగా వెళ్ళిపోతున్నారు. బట్ ఎనీవే, ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి దినం, రోజు. ఎందుకని అని అనుకుంటే ఈ గ్రాడ్యుయేషన్ డేకి మరి ఎంతో కష్టపడినటువంటి ప్రిన్సిపల్ గారు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. తల్లిదండ్రులుగా మీ ప్రోత్సాహము, మీ సహనము, మీ ప్రేమ కూడా వాళ్ళకి ఎంతో దోహదపడు. నేర్చుకున్నటువంటి చిన్నారి అక్షరాలు, ఏబిసిడీలు కానీ, ఈలు కావచ్చు, రైమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఆ వయసులో వాళ్ళకి చాలా గొప్ప అనుభూతి. వాళ్ళు సాధిస్తున్నది చాలా గొప్పది ఆ వయసులో. మరి ఆ వయసులో మేము కానీ మీరు కావచ్చు చదువుకొని ఇంగ్లీష్ మాట్లాడి ఉన్నామో మాట్లాడలేదో మనకే తెలుసు. ఆ వయసులో, ఆ చిన్నారి వయసులోనే వాళ్ళు ఇంగ్లీష్ రైమ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, స్పీచ్లు కావచ్చు ఎంతో చక్కగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ గ్రాడ్యుయేషన్ డేలో మనము వాళ్ళు సాధించినటువంటి ఈ గొప్ప మరి ఒక మైల్ స్టోన్ని వారు దాటి ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వారిలో ఈ యొక్క కళని ఇంకా ఎక్కువగా పోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి చిన్నారి పిల్లలకు ఒక ప్రశ్న, చాలామంది పేరెంట్స్కి తెలుసు, ఫస్ట్ డే వాళ్ళు స్కూల్కి వచ్చిన రోజు వాళ్ళు ఏడుస్తూ వచ్చారా, నవ్వుతూ వచ్చారా? ఫస్ట్ డే స్కూల్కి మీరు తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లలు ఏడుస్తుండవచ్చు. కానీ ఇప్పుడు స్కూల్కి రావాలంటే కొంతమంది పిల్లలు ఇంకా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మా ఫ్రెండ్ వస్తున్నాడు, మా ఫ్రెండ్ స్కూల్కి వెళ్తున్నాడు, నేను వెళ్తాను, మా ఫ్రెండ్ స్కూల్కి వెళ్తుంది, నేను వెళ్తానని చెప్పేసి ఎంతో చక్కగా ముందుకు వస్తున్నారు. ఇదంతా కూడా పేరెంట్స్గా మీరు చూపించినటువంటి ప్రోత్సాహమైన, టీచర్స్గా వెల్కమింగ్ చేసేటువంటి పద్ధతి, మరి ఈ స్టాఫ్ కావచ్చు, స్కూల్ యాజమాన్యం కావచ్చు వారిని ఆహ్వానించేటువంటి పద్ధతి, టీచింగ్ స్టాఫ్ వారు ముఖ్యంగా నేర్పించినటువంటి పద్ధతి వారిని ఎక్కువగా మరి ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, మీ అందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకని ప్రత్యేకమైన రోజు అని చెప్తున్నానంటే, మీరు ఆ చిన్నారి బిడ్డల కోసం చేసిన త్యాగాలు అయితేనేమి, మీ నమ్మకము, మీ సహకారము, ముఖ్యముగా ఈ స్కూల్ పై మీకున్నటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా వచ్చేటువంటి సంవత్సరాలలో మరి స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ గారి సహాయంతో ఎన్నో గొప్ప కార్యాలు వీళ్ళ జీవితంలో చేస్తారు అని మనందరం కూడా నమ్ముదాం. వీళ్ళు ఇంకా ఎత్తులో ఇంకా విద్యాబుద్ధులు నేర్చుకుంటూ, తల్లిదండ్రులను గౌరవించుకుంటూ, పెద్దలను గౌరవిస్తూ, నాలెడ్జ్ సంపాదించుకుంటూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఈ చిన్నారి పిల్లల యొక్క టాలెంట్స్ ఇంకా ఎక్కువగా పెరిగి ఎంతో మందికి ఉపయోగకరంగా మారాలని మనందరం కూడా కోరుకుంటూ, ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినటువంటి ప్రిన్సిపల్ సిస్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులందరికీ, చిన్నారి బిడ్డలకు మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. For their inspiring and for motivating us, reply gratefully to you. Skit. Moral values are the principle that guides us to do what is right and like honesty, kindness, respect and sharing help us become much human beings. Their lives peacefully with others. Now let us watch a short skit on moral values.